మల్కాజ్గిరిలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. కాంగ్రెస్ నేత మైనంపల్లి హనుమంతరావుపై కేటీఆర్కు కృషాంక్ చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ నాయకులు తీవ్రంగా ఖండించారు. మైనంపల్లిని విమర్శించే అర్హత కేటీఆర్కు లేదంటూ మండిపడ్డారు. బీఆర్ఎస్ హయాంలో జరిగిన అవినీతి వల్లే ప్రజలు ఆ పార్టీని ఓడించారని గుర్తు చేశారు. నిరంతరం ప్రజల్లో ఉండే తమ నాయకుడిపై బురద జల్లితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. జరుగుతున్న సంఘటనలంతా మీకు తెలుసు. మరి వీడు విచ్చలవిడిగా అరే కేటీఆర్ అని అంటున్నాం. ఎందుకంటే కేటీఆర్ని విమర్శించే స్థాయి మా హనుమంతన్నకే ఉంది. కానీ ఒక బ్లాక్ నాయకులుగా ఒక మండల నాయకులుగా నేను రరే అని ఎందుకు అంటున్నామంటే నీ స్థాయి పడిపోయిందిరా. అరే కేటీఆర్ నీ బతికి ఏంది అసలు? నువ్వు ఎవడురా ఈ తెలంగాణ కేసీఆర్కి పుట్టకపోతే నీ బతికేంది? నీ స్థాయి ఏంది? అక్రమంగా నీ అయ్య సంపాదించిన ఆస్తిని తినుకుంటా విచ్చలవిడిగా వీధి కుక్కల్లాగా తిరుగుతూ లఫంగ్ మాటలు మాట్లాడి లఫంగా మాటలు మాట్లాడి లుచ్చనా మాటలు మాట్లాడుతూ ఈరోజు నువ్వు విచ్చలవిడిగా మాట్లాడుతున్నావు. అరే ఈ తెలంగాణ సమాజం దీన్ని ఎలా చూస్తుందంటే ఇది ఒక చీడ పురుగులాగా చూస్తుంది. ఈ తెలంగాణ ఆయనకి ఎంత దమ్ము ఉండే హనుమంతన్ననే నిలదీసి అడుగుతాడా? అసలు వాడికి పెట్టిన భిక్ష అసలు ఫస్ట్ హనుమంతన్న వచ్చినా కాబట్టి ఆయన వచ్చిండు. ఆయన తర్వాతనే ఫస్ట్ హనుమంతన్న వచ్చినాకనే హనుమంతన్న తర్వాత ఆయన వచ్చిండు. ఆయన తీసుకొచ్చింది హనుమంతన్నని నిలదీసి అంత దమ్ము ఉందా వానికి? దమ్ము ఉంటే మల్కాజ్గిరి గడ్డ మీదకి వచ్చి మాట్లాడమని చెప్పండి. మేము హనుమంతన్న కాదు, మేము వస్తాం. ఫస్ట్ మమ్మల్ని దాటినాకనే హనుమంతన్న. మళ్ళీ చెప్తున్నా, 100 సార్లు చెప్తా, నువ్వు మళ్ళీ ఇట్లా హనుమంతన్న జోలికి వచ్చినావో ఈసారి కండ నరికి పెడతాం చెప్తున్నా నేను. ఎందుకంటే హనుమంతన్న పెట్టిన భిక్షం రా మీకు అందరికి. హనుమంతన్న ప్రతి ఒక్క జాగాలో ఉన్నాడు, ప్రతి ఒక్క జాగాలో ఆయన పని చేసిండు. కార్యకర్తలు అంటే హనుమంతన్న అంటేనే కార్యకర్తలు.